హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియోస్ కోసం. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే లాస్ట్ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే టూ టీమ్స్ యొక్క కంపారిజన్ అయితే చేశాం. ఆ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పారు. ఎస్ఆర్హెచ్ టీం 250+ రన్స్ ఏ టీమ్స్ మీద స్కోర్ చేసిందని అడిగితే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ చెప్పారో ప్రతి ఒక్కరు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన బౌలర్ గురించి అయితే అడుగుతున్నాం. అతనే మన భువనేశ్వర్ కుమార్. తను పవర్ ప్లే లో బౌలింగ్ వేస్తున్నాడంటే ప్రతి ఒక్క టీం ఓపెనర్స్ భయపడాల్సింది. ఎస్ఆర్ఎస్ టీం మ్యాచెస్ గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించింది మన భువనేశ్వర్ కుమార్. తన గురించి అయితే క్వశ్చన్ అడగాల్సిందే. సో ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే ఓవరాల్ ఐపీఎల్ మొత్తంలోనే భువనేశ్వర్ కుమార్ ఎన్ని వికెట్స్ తీసాడో కింద కామెంట్ చేయండి. అప్రాక్సిమేట్ గా ఉన్న ప్రతి ఒక్క నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తా. అండ్ తన బెస్ట్ స్పెల్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ఇంకా ఈ రోజు వీడియో విషయానికి వస్తే లాస్ట్ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కి కంపారిజన్ చేసినప్పుడు నెక్స్ట్ వీడియో ఏ టీం గురించి చేయాలని అడిగితే మాక్సిమం ప్రతి ఒక్కరు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ కంపారిజన్ చేయమావా అని అడిగారు. అందుకే ఈ రోజు ఈ వీడియోతో అయితే వచ్చా. ఇంకా టూ టీమ్స్ యొక్క ఓపెనర్స్ ఎలా ఉన్నారు, మిడిల్ ఆర్డర్ ఎలా ఉంది, ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, అండ్ బౌలింగ్ యూనిట్ ఏ టీంది బాగుంది, ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా టూ టీమ్స్ యొక్క ఓపెనింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా ఎస్ఆర్హెచ్ తో అయితే స్టార్ట్ చేద్దాం. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఐపీఎల్ లోనే బెస్ట్ ఓపెనింగ్ పేరు అయిపోయింది వీళ్ళిద్దరిది, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరి గురించి అయితే ప్రత్యేకంగా ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కైనా ఏ ఐపీఎల్ ఫ్యాన్ కైనా చెప్పవసరం లేదు. వాళ్ళదైన రోజులైతే మ్యాచ్ ని 10 ఓవర్స్ లో ఫినిష్ చేసిన మ్యాచెస్ చాలానే ఉన్నాయి. వాళ్ళిద్దరూ అనుకుంటే పవర్ ప్లేలోనే 100 రన్స్ ని ఈజీగా కొట్టి చూపిస్తారు మా. అలాంటి ఓపెనింగ్ పేరుందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీమ్ కి. కమింగ్ టు ముంబై ఇండియన్స్ టీం ఎన్నిసార్లు కప్పు కొట్టిందో మనందరికీ తెలుసు. అన్ని ఫైనల్స్ కి వెళ్ళడానికి, అన్ని మ్యాచెస్ గెలవడానికి వాళ్ళ ఓపెనింగ్ పేరు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కారణమే. ప్రతి సీజన్ లో బెస్ట్ ఓపెనింగ్ పేరు లైక్ రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇలాంటి పేరు ఉంటే లాస్ట్ ఇయర్ అయితే ముంబై ఇండియన్స్ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనిపించిందంటే అదైతే ఓపెనింగ్ లోనే. మెయిన్ గా లీగ్ మ్యాచెస్ లో అయితే రోహిత్ శర్మ అండ్ రికిల్టన్ వీళ్ళిద్దరు ఓపెన్ చేయడం వల్ల కొన్ని మ్యాచెస్ వరకు అయితే అంత పర్ఫెక్ట్ స్టార్టింగ్ అయితే రాకపోయింది వీళ్ళిద్దరి మధ్య. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ లో రీప్లేస్మెంట్ గా తెచ్చిన జానీ బేస్టో ప్లే ఆఫ్స్ లో ఎలా ఆడాడో మనందరం చూసాం. సో దాంతో ముంబై ఇండియన్స్ కి బెస్ట్ ఓపెనింగ్ పేరు మారిపోయింది రోహిత్ శర్మ బేస్టోతో. ఆక్షన్ లో మరి బేస్టోని తీసుకుంటారా అంటే తనకన్నా ముందు వచ్చిన క్వింటన్ డికాక్ మీద అయితే కన్నేసింది ముంబై ఇండియన్స్. తనైతే బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో సన్ రైజర్స్ ఫ్రాంచైజీస్ తో ఆడుతూ తనైతే బ్యాటింగ్ లో అండ్ కీపింగ్ లో టూ డిపార్ట్మెంట్లు అయితే అదర్ కొడుతున్నాడని చెప్పాలి క్వింటన్ డికాక్. సో బెస్ట్ ఓపెనింగ్ పేరు ఎంఐకి అయితే నేను అనుకుంటున్నా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరు బెస్ట్ ఓపెనింగ్ పేరు రాబోతున్నారు ఈ సీజన్ కి. మెయిన్ గా క్వింటన్ డికాక్ T20 వరల్డ్ కప్ కి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత తనైతే ఇప్పుడు డైరెక్ట్ స్క్వాడ్ లో కూడా ఉన్నారు సౌత్ ఆఫ్రికాకి. తనైతే ఈ సీజన్ కి అదరగొట్టబోతున్నాడు ముంబై ఇండియన్స్ లా. ఓవరాల్ సౌత్ ఆఫ్రికా T20 స్క్వాడ్ లోనే హైయెస్ట్ రన్ రైటర్ గా ఉన్నాడు క్వింటన్ డికాక్. ఇలాంటి బ్యాట్స్మెన్ ముంబై ఇండియన్స్ కి జస్ట్ 1 crore కి దక్కించుకున్నారంటే అంత ఈజీ విషయం కాదు మా. ముంబై ఇండియన్స్ ఈసారి అయితే గట్టిగానే ప్లాన్ చేస్తుంది ఓపెనింగ్ లో. బెస్ట్ కాంబినేషన్ అయితే రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ రాబోతున్నారు. ఇంకా ఈ టూ టీమ్స్ యొక్క ఓపెనింగ్ పేరు చూశాక ఇంకా కొంచెం బెటర్ అండ్ బెస్ట్ ఫామ్ లో అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ ఉందనిపిస్తుంది. ఇక్కడైతే ఓపెనర్స్ లో ఎస్ఆర్ఎస్ టీమే గెలిచింది. ఇంకా మన సెకండ్ అండ్ ఇంపార్టెంట్ యూనిట్ విషయం కోసం మిడిల్ ఆర్డర్ అయితే ప్రతి టీమ్ కి చాలా కీలకంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఓపెనర్స్ ఫెయిల్ అవుతారో మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ప్లేయర్స్ మ్యాచ్ ని లాస్ట్ వరకు తీసుకువెళ్లి మ్యాచెస్ అయితే గెలిపించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఈ టూ టీమ్స్ యొక్క మిడిల్ ఆర్డర్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా ముందుగా ఎస్ఆర్ఎస్ టీం విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ లో నెంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 పొజిషన్ లో క్లాసెన్ అండ్ నెంబర్ 5 పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి. ఇది ఎస్ఆర్ఎస్ యొక్క మిడిల్ ఆర్డర్. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్ టీం మిడిల్ ఆర్డర్ కూడా డీసెంట్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. కొన్ని మ్యాచెస్ లో ఇషాన్ కిషన్ ఫైర్ అయితే కొన్ని మ్యాచెస్ లో అయితే క్లాసెన్ అయితే వేరే లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం బెటర్ అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది లాస్ట్ ఇయర్. ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే అదైతే నితీష్ కుమార్ రెడ్డి నుంచి వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే వెరీ పూర్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి తన బ్యాట్ తో. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డికి ఇంజరీ కారణం వల్ల ఫస్ట్ కొన్ని మ్యాచెస్ లో అయితే బౌలింగ్ వేయలేదు. లాస్ట్ 2-3 మ్యాచెస్ లో తన బౌలింగ్ వేయడం వల్ల తనకు కూడా కాన్ఫిడెంట్ వచ్చిందని చెప్పాలి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే డొమెస్టిక్ లో వేరే లెవెల్ బౌలింగ్ వేస్తున్నాడు. తనదైన 10 ఓవర్స్ ఫుల్ కోటా వేస్తున్నాడు మా. మెయిన్ గా పవర్ ప్లే లో వేయడం వల్ల ఎస్ఆర్ఎస్ టీమ్ కి పవర్ ప్లే లో ఇంకో బౌలర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ సీజన్ లో. మరి తన నుంచి బ్యాటింగే కాదు బౌలింగ్ లో కూడా చూడాల్సి ఉంది ఈ సీజన్. మెయిన్ గా ఒక బ్యాటింగ్ తోనే తను ఆడతాడంటే తనకన్నా బెస్ట్ బ్యాటర్స్ లైక్ సలీల్ అరోరా అలాంటి ప్లేయర్స్ ఉన్నారని చెప్పాలి. మరి అలాంటి ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా నితీష్ కుమార్ రెడ్డికి ఫస్ట్ మ్యాచెస్ లో ఛాన్స్ ఇచ్చి బౌలింగ్ లో కూడా ఉపయోగించుకుంటేనే తనైతే టీమ్ కి పనికొస్తాడు. ఇది ఎస్ఆర్హెచ్ యొక్క మిడిల్ ఆర్డర్. కమింగ్ టు ముంబై ఇండియన్స్ యొక్క మిడిల్ ఆర్డర్ ఎలా ఉందంటే వీళ్ళ టీమ్ లో యంగ్స్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే ఉన్నారు మిడిల్ ఆర్డర్ లో. ఇంకా వీళ్ళు మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 3 లో తిలక్ వర్మ, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్ అండ్ నెంబర్ 5 లో నమందీర్. ముందుగా తిలక్ వర్మ గురించి మాట్లాడుకుంటే తనైతే ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో అందరికీ తెలుసు.
మావ. ఇండియన్ టీ20 వరల్డ్ కప్‌లో నంబర్ 1 ప్లేయర్‌గా అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్‌గా మారిపోయాడు మనకి. మరి టీ20 వరల్డ్ కప్‌లో కూడా అన్ని మ్యాచెస్‌లో నంబర్ 3 వస్తాడని సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు కాబట్టి ఈ సీజన్ అయితే మంచి కాన్ఫిడెంట్‌తో రాబోతున్నాడు ఐపీఎల్‌కి కూడా. సో తన దగ్గర నుంచి బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ నాక్స్ ప్రతి మ్యాచెస్‌లో చూడబోతున్నాం ఈసారి. కమింగ్ టు సూర్యకుమార్ యాదవ్ తనైతే కెప్టెన్‌గా టీమిండియాని మంచిగా నడిపిస్తున్నాడు కానీ బ్యాటింగ్‌లో అయితే తన దగ్గర నుంచి అయితే పూర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం రీసెంట్ చాలా మ్యాచెస్‌లో. తన యావరేజ్ అయితే బిలో 10 ఉందంట మావ. తన స్టాట్స్‌కి అయితే చాలా తక్కువ అని చెప్పాలి ఇప్పుడున్న ఫామ్‌లో. బట్ ఐపీఎల్‌లో తను ఎలాంటి ప్లేయర్ మనందరికీ తెలుసు. ఐపీఎల్ అనగానే పూనకాలు వస్తాయి ఇలాంటి ప్లేయర్స్‌కి. మరి చూడాలి తను మళ్ళా ఐపీఎల్‌లో అదే కన్సిస్టెంట్ చూపిస్తాడా లేదా? ఇంకా వీళ్ళ నంబర్ 5 పొజిషన్ విషయానికొస్తే నమందీర్. నమందీర్ అయితే లాస్ట్ ఇయర్ చాలా మంచి నాక్స్ ఆడాడని చెప్పారు ముంబై ఇండియన్స్‌కి. ఇప్పుడు కూడా మంచి డీసెంట్ ఫామ్‌లో ఉన్నాడు. గేమ్స్‌ని ఫినిష్ చేయడంలో నంబర్ 1 ప్లేయర్‌గా మారుతున్నాడు మెల్లమెల్లగా. ఇది ముంబై ఇండియన్స్ ఒక మిడిల్ ఆర్డర్. ఇంకా ఈ 2 టీంల యొక్క మిడిల్ ఆర్డర్ చూసాక కొంచెం బెటర్ అండ్ బెస్ట్ ఫామ్‌లో అయితే ఎస్ఆర్‌హెచ్ మిడిల్ ఆర్డర్ ఉన్నారు. మెయిన్‌గా తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్న ఇద్దరు కూడా వేరే లెవెల్ ఫామ్‌లో ఉన్నారు ఇప్పుడు డొమెస్టిక్ లీగ్స్‌లో. అండ్ ఇద్దరు కూడా టీ20 వరల్డ్ కప్‌కి అయితే సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళ కాన్ఫిడెంట్ కూడా వేరే లెవెల్‌లో ఉంది. కమింగ్ టు సూర్యకుమార్ యాదవ్ అండ్ క్లాసెన్ వీళ్ళిద్దరైతే డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పాలి. బట్ వాళ్ళదైన రోజుల్లో ఇద్దరు కూడా మ్యాచ్ విన్నర్సే. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి నమందీర్‌కి కంపేర్ చేసుకుంటే నమందీర్ అయితే ఒక బెస్ట్ హిట్టర్ అని చెప్పొచ్చు టీమ్‌కి. కమింగ్ టు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో అండ్ బౌలింగ్‌లో కూడా ఇప్పుడు కొడుతున్నాడు కాబట్టి ఇద్దరు కూడా ఈక్వల్ గానే ఉన్నారు. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది కంపేర్ టు ముంబై ఇండియన్స్. ఇంకా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏదైనా ఇంపార్టెంట్ యూనిట్ ఉందంటే అది ఫినిషర్సే. ఏ టీమ్‌కి బెస్ట్ ఫినిషర్స్ ఉంటే ఆ టీం ఎన్ని మ్యాచెస్ గెలిచిందో మనం ప్రతి ఒక్క ఐపీఎల్‌లో చూస్తూనే ఉన్నాం. ప్రతి టీం స్ట్రాంగ్ ఫినిషర్స్‌తో ప్రతిసారి రావాలని కోరుకుంటుంది. ఇంకా మరి ఈ 2 టీమ్స్ యొక్క ఫినిషర్స్ ఎలా ఉన్నారో చూద్దాం. ముందుగా ఎస్ఆర్‌హెచ్ విషయానికొస్తే ప్రతి సీజన్ ఎస్ఆర్‌హెచ్ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే అది ఓపెనింగ్‌లో ఉండవు, మిడిల్ ఆర్డర్‌లో ఉండవు. ప్రతి సీజన్ ఫినిషింగ్ యూనిట్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వస్తుంది. లాస్ట్ ఇయర్ చూసుకున్న అభినవ్ మనోహర్ లాంటి ప్లేయర్స్ అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ గేమ్స్ అయితే ఇవ్వలేకపోయింది. బట్ ఈసారి ఎలాంటి ఫినిషర్స్ ఉన్నారో చూద్దాం. ఇంకా చూసుకుంటే 6థ్ పొజిషన్‌లో అనికేత్ వర్మ, 7థ్ పొజిషన్‌లో లివింగ్‌స్టోన్ అండ్ 8థ్ పొజిషన్‌లో ప్యాట్ కమిన్స్. బట్ ఈ ప్లేయింగ్ లెవెన్‌లో కొన్ని చేంజెస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ అండ్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచెస్ జరిగినప్పుడు అయితే హైదరాబాద్ గ్రౌండ్‌లో అవ్వాలి. లేదంటే ముంబై గ్రౌండ్‌లో మ్యాచెస్ అవ్వాలి. ఈ 2 గ్రౌండ్స్ కూడా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్స్. మరి ఇలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్స్‌లో లివింగ్‌స్టోన్ పెడతారా? లేదంటే తన ప్లేస్‌లో బెస్ట్ ఫామ్‌లో ఉన్న జాక్ ఎడ్వర్డ్స్ ఆర్ బెడెన్ క్రాస్ లాంటి ప్లేయర్స్‌ని కూడా తేవచ్చు. ఇంకా వీళ్ళందరిని ఫినిషింగ్ యూనిట్‌లో చూసుకుంటే వీళ్ళందరిలో బెస్ట్ ప్లేయర్ అనికేత్ వర్మ ఒక్కడే ఉన్నాడు. ఇంకా ముంబై ఇండియన్స్ యొక్క ఫినిషింగ్ డిపార్ట్‌మెంట్ ఎలా ఉందో చూద్దాం. మెయిన్‌గా 6థ్ పొజిషన్‌లో హార్దిక్ పాండ్యా, ఇంకా 7థ్ పొజిషన్‌లో గుజరాత్ టైటన్స్ నుంచి వాళ్ళు ట్రేడ్ చేసుకున్న షెర్ఫాన్ రుద్దర్ఫర్డ్ ఇప్పుడైతే తను ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో చూస్తున్నాం. మ్యాచెస్‌ని అయితే సింగిల్ హ్యాండెడ్‌గా గెలిపిస్తున్నాడు తన బ్యాటింగ్‌తో. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఏ టీ20లో బిగ్ సిక్సెస్ కొట్టి తన ఫామ్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. ప్యూర్ పవర్ హిట్టింగ్ చూపిస్తున్నాడు తను ఇంకా 8థ్ పొజిషన్‌లో మిచెల్ శాంట్నర్ అయితే ఉండబోతున్నాడు ఆల్ రౌండర్‌గా. ఇది 2 టీమ్స్ యొక్క ఫినిషింగ్ డిపార్ట్మెంట్. ఇంకా ఈ 2 టీమ్స్ యొక్క ఫినిషర్స్‌ని కంపేర్ చేశాక హార్దిక్ పాండ్యా వర్సెస్ అనికేత్ వర్మ చూసుకున్న హార్దిక్ పాండ్యా ఎలాంటి ఫామ్‌లో ఉండో మనం చూస్తున్నాం. రీసెంట్‌గా ఫస్ట్ క్లాస్‌లో జస్ట్ 68 బాల్స్‌లోనే సెంచరీ కొట్టాడు. ఒకటే ఓవర్‌లో 5 సిక్సెస్ కొట్టాడు తన ఫామ్ ఎలా ఉందో చూస్తున్నాం మనం. ఐపీఎల్‌లోనే బెస్ట్ ఫినిషింగ్ యూనిట్‌గా ఉందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్‌కి. ఇంకా లివింగ్‌స్టోన్, రుదర్ఫర్డ్ కంపేర్ చేసుకున్న తన బిగ్ సిక్సెస్‌తో తనైతే వేరే లెవెల్ ఫామ్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా 2 టీమ్స్‌ని కంపేర్ చేసుకుంటే బెస్ట్ అండ్ పవర్ హిట్టింగ్ అయితే ముంబై ఇండియన్స్‌కే ఉంది. ఇక్కడైతే ముంబై ఇండియన్సే గెలిచిందని చెప్పాలి ఫినిషింగ్ డిపార్ట్మెంట్‌లో. ఇక ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ యూనిట్ విషయానికొస్తే బౌలింగ్ యూనిట్. ఏ టీమ్ అయినా మ్యాచెస్ గెలవాలన్నా, టోర్నమెంట్స్ గెలవాలన్నా బౌలింగ్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఈ 2 టీమ్స్ యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలాగుందో చూద్దాం. ఇంక ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీమ్ విషయానికొస్తే 9థ్ పొజిషన్‌లో హర్షల్ పటేల్, 10థ్ పొజిషన్‌లో జయదేవ్ ఉనాడ్కట్, 11థ్ పొజిషన్‌లో హర్ష్ డూబే అండ్ 12థ్ పొజిషన్‌లో శివం మావి. ఇది ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ యూనిట్. కమింగ్ టు ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే 9థ్ పొజిషన్‌లో ట్రెంట్ బౌల్ట్, 10థ్ పొజిషన్‌లో బూమ్రా, 11థ్ పొజిషన్‌లో దీపక్ చహర్ అండ్ 12థ్ ప్లేస్‌లో అశ్విని కుమార్ అయితే ఉన్నాడు. ఇంకా ఈ 2 టీమ్స్ యొక్క బౌలింగ్ యూనిట్ చూసుకున్న ముంబై ఇండియన్స్‌కి అయితే యంగ్ టాలెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ బౌలర్స్‌తో ఎక్సలెంట్ టీమ్ కాంబినేషన్‌తో ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌తోనే కాదు ఐపీఎల్‌లోనే ఏ టీమ్‌తోనే ముంబై ఇండియన్స్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ముంబై ఇండియన్స్ టీమ్ బౌలింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్‌గా ఉంది ఇప్పటివరకు. బౌలింగ్ యూనిట్‌లో ముంబై ఇండియన్స్ అయితే ఈజీగా గెలిచింది కంపేర్ టు ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్. ఓవరాల్‌గా ఈ 2 టీమ్స్ యొక్క కంపారిజన్ చూశాక మీకు ఏ టీమ్ స్ట్రాంగ్‌గా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.